ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదారిని చేయొచ్చు. బాగినని దేవుడు నీకొక నిబంధన ఇచ్చాడు. దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఒక పిలుపునిచ్చాడు. దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు సహాయకుడు. నిన్ను ఆయన పిలిచింది దేనికయ్యా అంటే అన్య జనాంగములలో అవమానము కలగకుండా శత్రువుల మధ్యలో నీకు భోజనము సిద్ధపాటు చేసి కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి దేవుడు నీకు ఒక నిబంధన చేశాడు. నిబంధన ఆయన నీకు అనుగ్రహించాడు. ఏదయ్యా నిబంధన అంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడే కానీ వాగ్దానాన్ని కొట్టివేసేవాడు కాడు. ఆయన నిన్ను పిలిచిన తర్వాత, నువ్వు పెద్దవాడమైన తర్వాత, నువ్వు ఎదిగిన తర్వాత దేవుని మాట వినకపోతే నీకు ఇచ్చిన ద్రోహాన్ని తొలగించేవాడు కాడు. కానీ ఏ విధము చేతనైనా మళ్ళీ నిన్ను సరి చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓ నిబంధన ఇచ్చాడు. ఎవరిచ్చాడు? నీ కుటుంబం దీవించబడును గాక అన్నాడు దేవుడు. మీరు దీవించబడుతున్నారా లేదా? దేవుడు నిన్ను బలపరచును గాక అంటున్నాడు. నువ్వు బలపరచబడుతున్నావా లేదా? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. నువ్వు ఆశీర్వించబడుతున్నావా లేదా? దేవుడు నిన్ను లేవనెత్తును గాక అన్నాడు. ఆయన ఒక నిబంధన, ఆయన నిబంధన నీకు అనుగ్రహించాడు. ఆ నిబంధన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరవద్దు. అబ్రహాముకు ఒక నిబంధన ఇచ్చిండు. అబ్రహాము వృద్ధాపములో నీకు కుమారుడు పుట్టును, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, నా నిబంధన. అయితే ఇక్కడ ఈ నిబంధన నీకు అనుగ్రహిస్తే దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని నెరవేర్స్తే దాన్ని మానవులమైన మనము మీరిపోతున్నాం. ఆయన మాట మీరిపోతున్నాం. ఆయన మాట వినడం లేదు. ఆయన మాటకు లోబడడం లేదు. ఆయన మాటకు తగ్గింపు లేదు. కాబట్టి దేవుడిపిచ్చిన నిబంధనను మీరి దేవుని దృష్టికి ఏం చేస్తున్నారంట? చెడ్డదానిని ఎలా చేస్తున్నావు? వాగ్దానాన్ని మీరిపోవడమే చెడ్డది. రెండవది, ప్రార్థన చేయకపోవడమే దేవుని దృష్టికి చెడ్డవాడవు. నీవే కాదు, నేనైనా సరే ఇంట్లో ఉన్న, మందిరములో ఉన్న, ప్రార్థన సమయములో ప్రార్థన చేయకపోతే దేవుని వాగ్దానాన్ని మీరిన వాడవు. భక్తి అనేది దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన దృష్టికి అనుకూలమైన వాడిగా ఉండాలి. ఆయన దృష్టికి యోగ్యుడుగా ఉండాలి. ఆయన దృష్టికి మంచి దాసుడిగా జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యోగ్యుడిగా ఉంటావో నిబంధనను నెరవేర్చేవాడు. యెహోషువ 7వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలాగనగా వాడు యెహోవా నిబంధనను మీరి
ఇశ్రాయేలులో దుష్కారము చేసినవాడు ఆయనను. దైవజనుడు యెహోషువ ఉన్నాడు. దైవజనుడికి ఒక కుటుంబము పరిచయము. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆకాను. ఆకాను ఏం చేశాడంటే శపితమైనవి కొన్ని తీసుకొని భూమిలో దాచిపెట్టాడు. ప్రజలా, శపితమైనవి భూమిలో దాచిపెట్టినప్పుడు దైవజనుడు ఆకాను దగ్గరకు వచ్చి, ఇదిగో మీలో ఎవరైనా శపితమైనవి మీలో ఉంటే, పాపము మీలో ఉంటే, అతిక్రమము మీలో ఉంటే, దుష్కార్యములు మీలో ఉంటే, కక్షలు మీలో ఉంటే, మమతలు మీలో ఉంటే, అసూయ మీలో ఉంటే, వ్యభిచారం మీలో ఉంటే, దొంగతనం మీలో ఉంటే, అపవిత్రమైన వాటినన్నిటిని మీలో ఏమైనా ఉంటే ఒప్పుకోండి అని దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించగా, దైవజనుడు ప్రజలని హెచ్చరించగా, ఇశ్రాయేలు ప్రజలలో ఒకడు ఆకాను ఒప్పుకోవడం లేదు. తన అతిక్రమాన్ని దాచిపెడుతున్నాడు, తన పాపాన్ని దాచిపెడుతున్నాడు, తన దోపుడు సొమ్ముని దాచిపెడుతున్నాడు. దేవుడికి ఇచ్చేది దొంగిలిస్తున్నాడు. దేవుడికి ఇచ్చేది ఏం చేస్తున్నాడు అంటే లోకానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. అప్పుడు అడిగాడు, ఇదిగో మీరు దోపుడు సొమ్ము తీసుకున్నారని పరిశుద్ధాత్ముడు నాకు సెలవిచ్చాడు, నాకు ప్రేరేపించాడు. మీరు ఎవరైనా తీసుకుంటే చెప్పండి అని చెప్తే ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ ఆకాను మాత్రము ఒప్పుకోవడం. తప్పు చేసింది ఎవరండి? నిబంధన మీరింది ఎవరు? ఆకాను ఒక్కడు మీరితే వానికి కలిగిన, అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన నిబంధన ప్రకారం నిబంధనను మీరవద్దు.